హలో అందరికీ. ఈరోజైతే మేము థర్డ్ బండ్ ఆంజనేయ స్వామి టెంపుల్‌కైతే వెళ్ళిపోయామనమాట. చాలా అంటే చాలా ఫేమస్ టెంపులు. మేము చాలా డేస్ నుంచి వెళ్దాం అనుకుంటుంటే మాకు ఇంటికి దగ్గరే గానీ అసలు కుదరట్లేదు వెళ్దాం అనుకుంటే. ఇంకా ఈరోజైతే వెళ్ళాము. ఇంకా నేను మా పాప కడుపులో ఉన్నప్పుడు పాప పుడితే ఆకు పూజ చేయిస్తా అని మొక్కుకున్నానని చెప్పేసి ఇంకా ఆ మొక్కు తీర్చుకుందాం అన్న ఉద్దేశంతో అయితే ఈరోజు వెళ్ళిపోయాము. సో ఈవినింగ్ కదా కొంచెం రష్‌గానే ఉంది. ఇంకా అక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా అర్చన కూడా చేయించేసుకొని కొంతసేపు గుడిలో అయితే కూర్చొనేసి మేము ఇంకా డిన్నర్కి అయితే బయటికి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. సో అక్కడ నియర్ బై సికింద్రాబాద్లోనే కాతర్ రెస్టారెంట్ అయితే ఉంది, వెజ్ రెస్టారెంట్ అనమాట. ఇంకా ఆకు పూజ చేయించుకున్నామని చెప్పేసి నాన్ వెజ్ అయితే ప్రిఫర్ చేయలేదు, ఇంకా వెజ్జే తీసుకున్నాము. వెజ్ రెస్టారెంట్కే వెళ్ళామన్నమాట. ఇంకా అక్కడైతే చాలా ప్లెజెంట్గా ఉంది రెస్టారెంట్ అయితే, చాలా బాగుందనమాట. అంబియన్స్ అయితే చాలా మంచిగా అనిపించింది నాకు. చాలా ప్లెజెంట్గా ఉందనమాట, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఆ తర్వాత వెళ్ళగానే సూప్ అయితే ఆర్డర్ చేసాము. సూప్‌కి ఎక్కువ ప్రిఫరెన్స్ చేయను కానీ ఎందుకో చలిగా ఉండడం వల్ల సూప్ తాగాలనిపించింది. సో వెజ్ సూప్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. ఇంకా స్పైసీగా కూడా ఉంది, చాలా బాగుంది. ఇంకా ఆ తర్వాత బటర్ నాన్ అయితే ఆర్డర్ పెట్టాము. బటర్ నాన్‌లోకి అయితే మసాలా మసాలా మష్రూమ్ కర్రీ అయితే ఆర్డర్ పెట్టామనమాట. ఆ కర్రీ కూడా బాగుంది. ఇంకా నాన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. నేను చాలా రెస్టారెంట్‌లో నాన్స్ తిన్నాను కానీ ఇంత స్మూత్‌గా అయితే ఎక్కడ అనిపించలేదు. ఇంకా ఆ తర్వాత వెజ్ దమ్ బిర్యానీ అయితే పెట్టాము. ఇంకా నాకు వెజ్ దమ్ బిర్యానీ అంతేం అనిపించలే కానీ సో బటర్ నాన్ ఇంకా మసాలా కర్రీ అయితే